నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు ఆత్మక్షేత్రం అనే పత్రిసార్ బుక్ చదువుకుంటున్నాము. ఇంతటి జ్ఞానాన్ని, ఇంతటి ధ్యానాన్ని అందించిన పత్రిసార్‌కి ఆత్మపూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, మీ అందరికీ కూడా ప్రణామాలు అర్పించుకుంటూ, ఈరోజు ఈ ఆత్మక్షేత్రం స్టార్ట్ చేస్తున్నాం. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థితః. అహమాదిశ్చ మధ్యంశ్చ భూతానామంత ఏవ చ. ఆత్మక్షేత్రం గురించి శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పారు. అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, ఎవరివయ్యా నువ్వు అని. అప్పుడు కృష్ణుడు చెప్తున్నారు, నేను ఆత్మను నాయనా, ఐ యామ్ ద కాన్షియస్నెస్. ఆత్మ అంటే గుర్తుంచుకోండి, నేను అనే ఎరుక. నేను నేను అంటాం కదా, చిన్నప్పుడు నేనే, 5 ఏళ్ల వయసులోనూ నేనే, 10 ఏళ్ల వయసులోనూ నేనే, 20 ఏళ్ల వయసులోనూ నేనే, 40 ఏళ్ల వయసులోనూ నేనే, ఇప్పుడు నేనే. నా శరీరం మారింది. 5 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి, 40 ఏళ్ల నుంచి నా శరీరం మారుతుంది. కానీ నేను మాత్రం మారలేదు. నేను ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ముసలివాడినయిపోతాను. మరికొన్ని సంవత్సరాల తర్వాత ఈ శరీరం శిథిలమైపోతుంది. వదిలిపెట్టేస్తాను నేను ఈ శరీరాన్ని. నేను 2095 సంవత్సరంలో వదిలిపెట్టేయదలుచుకున్నాను. అప్పుడు నా శరీరం అలా పడుకుంటుంది. ఆత్మ అలా బయటకొస్తుంది. ఆత్మ అన్నది శరీరంలోంచి బయటకొచ్చేసి, అరే! నేనక్కడ పడుకున్నాను కదా! నేనిక్కడ ఎలా ఉన్నాను అనుకుంటుంది. సరే, లేచి వెళ్దామంటే శరీరం కదలదు. కాలు కదపలేము, చెయ్యి కదపలేము. ఆ శరీరానికి మనకు మధ్యన సంబంధం తెగిపోయింది. ఆ శరీరం బయట ఉంది. నేను బయట ఉండి నేను ఆలోచిస్తున్నాను. నా పెళ్ళాం ఏం చేస్తుందిప్పుడు? నా మొగుడు ఏం చేస్తున్నాడు? నా పిల్లలు ఏం చేస్తున్నారు? అంటే నేను అనేది శరీరం బయట ఉండి ఆలోచిస్తుంది. ఆ నేను అనేదే ఆత్మ. ఆధ్యాత్మిక శాస్త్రం పరిభాషలో దాని యొక్క అర్థం. "నువ్వు ఎవరు నాయనా? కృష్ణ, నువ్వు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు" అని అర్జునుడు అడిగాడు. అర్జునుడికి కృష్ణుడు చెప్పింది అర్థమైందా? కాజాలదు. అర్థం కాకపోవడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. కనుక ఈ ఆత్మను దాని చేతల గురించి తెలుసుకోవడం అనేది కొంత జటిలమైనది. కొంత జటిలమైనది కాదు. తెలుసుకోవడానికి ఇష్టం లేకపోతే జటిలమైంది. తెలుసుకోవడానికి ఇష్టం ఉంటే అది సుసాధ్యం. అంటే ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటదండి ఇది నేర్చుకోవడానికి. కానీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సంగీత క్షేత్రం ఉంది. క్రికెట్ క్షేత్రం ఉంది. హాకీ క్షేత్రం ఉంది. ప్రతి ఆట కూడా అదొక పెద్ద క్షేత్రం. సంగీతం నేర్చుకోవాలంటే మరి దానికి సంసార క్షేత్రం నుంచి బయటికొచ్చి సంగీత క్షేత్రంలోకి రావాలి. నేను సంసార క్షేత్రంలో ఉన్నాను. నా పెళ్ళాం బిడ్డలున్నారు. నేనెలా సంగీతం నేర్చుకుంటాను అంటే నువ్వెలా నేర్చుకుంటావు? ఒక క్షేత్రంలో నుంచి ఇంకొక క్షేత్రంలోకి వెళ్ళాలంటే ఆ క్షేత్రం నుంచి బయటికి రావాలి కదా! శరీర క్షేత్రం నుంచి బయటకి వస్తేనే ఆత్మక్షేత్రం మనకి సువిదితం అవుతుంది. శరీర క్షేత్రంలో ఉంటూనే ఆత్మక్షేత్రం గురించి తెలుసుకోవాలంటే మనకు అర్థం కాదు. అంతే కదా! మనం ఇప్పుడు ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే దానికి టైం పెట్టాలి. అంతే ఎంతసేపు నేను ఇక్కడే ఉంటాను, ఇంట్లోనే ఉంటాను, ఇది చేయాలి, అది చేయాలంటే ఎలా నేర్చుకోగలుగుతాము? అలాగే ఆత్మక్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ముందు ఆ శరీర క్షేత్రం నుంచి బయటికి రావాలి. మనం శరీర క్షేత్రంలో ఉండి నేను 2 కాళ్ళు, 2 చేతులు, ఒక పొట్ట, ఒక ఉదరం, ఒక మొండెం, ఒక తలకాయ ఇదంతా శరీర క్షేత్రం. నాకు 2 కళ్ళున్నాయి. ఒక ముక్కుంది. ఇంకా కొంత లోపలికి పోతే నాకు ఒక గుండె ఉంది. ఒక లివర్ ఉంది. 2 లంగ్స్ ఉన్నాయి. ఒక ప్యాంక్రియాస్ ఉంది. పెద్ద ప్రేగుంది. చిన్న ప్రేగుంది. స్కెలిటన్ సిస్టమ్ ఉంది. మజిల్స్ సిస్టమ్ ఉంది. నెర్వస్ సిస్టమ్ ఉంది. 2 కిడ్నీలున్నాయి. అంటే ఇదంతా ఏంటి? శరీర క్షేత్రం. ఈ శరీర క్షేత్రం యావత్తు నుంచి విడివడితేనే ఆత్మక్షేత్రం మనకు అవగతం అవుతుంది. కేవలం శరీర క్షేత్రంలో ఉంటుంటే ఆత్మక్షేత్రం ఎంత మాత్రమూ అర్థం కాదు. అందుకే మనం ఈ శరీర క్షేత్రం నుంచి కొంచెం లోపల విడిపడితేనే అప్పుడే మనకు ఆత్మక్షేత్రం ఏంటి అనేది అర్థమవుతుంది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎన్నో కష్టాలు పడి ఆ పిల్లవాడిని సాకుతున్నాడు. ఆ పిల్లవాడికేం తెలుసు తన తండ్రి ఎంత కష్టపడుతున్నాడో. ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. వాడు అడుగుతాడు, నాకు చాక్లెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి అని. ఆ పిల్లవాడికి తండ్రి ఎలా తీసుకొస్తాడు? అని ఆ తండ్రి గురించి ఏమీ తెలీదు. ఆ కుర్రవాడికి కావాల్సిందల్లా చాక్లెట్టే. ఆ పిల్లవాడు కూడా తండ్రయినప్పుడు, అంత పెద్దవాడైనప్పుడు, అప్పుడు వాడికి తెలుస్తుంది. చిన్నప్పుడు తన తండ్రి ఎన్ని కష్టాలు పడి సాకాడో. లేకపోతే చిన్నప్పుడే అర్థమైపోతుందేంటి? ఈ చిన్న పిల్లవాడు పెద్ద పిల్లవాడైతే కానీ, ఒకానొక తండ్రి గురించి, ఆ యొక్క తండ్రి గురించి, ఆ తండ్రి తత్వం గురించి తెలీదు. తల్లి గురించి, తల్లి తత్వం గురించి తెలీదు. తల్లి గురించి, తత్వం గురించి తెలియాలంటే, ఈ పిల్లవాడు ఎదగాలి. అలాగే ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే, ఆత్మ సత్యం గురించి తెలుసుకోవాలంటే, ఆత్మక్షేత్రం గురించి తెలుసుకోవాలంటే, ఈ శరీర క్షేత్రంలో ఉన్న మానవుడు బాగా ఎదగాలి. ఎదగకుండా ఆత్మ యొక్క పేరు, ఊరు ఎలా తెలుసుకుంటాడు? చిన్నప్పుడు వాడికి కోపమొస్తుంది. వాడి తండ్రి చాక్లెట్ ఇవ్వలేదు. వాడు ఏడుస్తాడు. వాడికేం తెలుసు చాక్లెట్ కావాలి డాడీ ఇవ్వలేదు అంతే తెలుస్తుంది.
వాడికి. అయితే ఆ చిన్న పిల్లవాడు కరెక్ట్. ఆ చిన్న పిల్లవాడిది ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే ఆ పిల్లాడికి తెలీదు. అయ్యో! డ్యాడీ ఇచ్చే పొజిషన్‌లో లేడనే విషయం తెలీదు కాబట్టి కోపమొస్తది. నాకు తీసుకురాలేదు నేనడిగితే అని. అలాగే ఆత్మక్షేత్రంలో ప్రవేశించని వాళ్ళు, వాళ్ళది ఏమాత్రం తప్పు లేదని, ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వారందరూ తెలుసుకుందురు కాక. అందుకని ఎవరైతే మనం చూడండి ధ్యానం నేర్పిస్తే రావట్లేదని మనం ఎందుకు రావట్లేదని కోపం తెచ్చుకోవడం కాదు. వాళ్ళు కూడా వస్తారు తర్వాతెప్పుడో. చిన్న పిల్లవాడి తత్వం చిన్న పిల్లవాడిలాగే ఉంటుంది. శరీరం మాత్రమే నేను అనుకునే వాళ్ళ యొక్క తత్వం ఆ విధంగానే ఉంటుంది. మనిషి యొక్క ఆత్మతత్వం ఒక్క నిమిషం అండి. మనిషి యొక్క ఆత్మతత్వం తల్లి అంటే ఏమిటో, తండ్రి అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో, ఆప్యాయత అంటే ఏమిటో, ఆ సంరక్షణ అంటే ఏమిటో ఇవన్నీ ఏమీ తెలియవు. అయినా అన్నీ అందరూ పొందుతూనే ఉంటారు. ప్రతి పిల్లవాడు పెరిగి పెద్దయి తాను కూడా ఒక తండ్రి, తాను కూడా ఒక తల్లిగా అవ్వటంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదో, అదే విధంగా శరీర క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను అచిర కాలంలో అనుభవాల పరంపరలో, జన్మ పరిణామ క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మక్షేత్రంలో ప్రవేశించటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఆత్మక్షేత్రంలో ప్రవేశించినప్పుడు అప్పుడు శరీర క్షేత్రంలో ఉంటాడు. శరీరంలో ఉంటాడు. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మొండెము ఇవన్నీ మారవు. కానీ శరీర క్షేత్రంలో ఉంటూనే ఆత్మక్షేత్రపు మనిషిగా ప్రతి పని చేస్తాడు. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని అది ఆత్మక్షేత్రంలోంచి వస్తుంది. శరీర క్షేత్రంలోంచి రాదు. ఎందుకంటే తాను శరీర క్షేత్రం కాదు ఆత్మక్షేత్రం అని తెలుసుకున్నాడు. చూసే వాళ్ళకి తెలీదు. ఇక్కడుండే మనిషి శరీర క్షేత్రంలో ఉన్నవాడా? ఆత్మక్షేత్రంలా ఉన్నవాడా? అనేది చూసేవాళ్ళకి తెలీదు. అర్జునుడికి కృష్ణుడి గురించి ఎంత మాత్రం తెలీదు. భగవద్గీత చెప్పిన తర్వాత పెద్దాయన చెప్పాడు గదా! అని యుద్ధం చేశాడు. కానీ ఆత్మ గురించి మాత్రం ఏమీ అర్థం కాలేదు. అర్జునుడికి అర్థం కాక అభిమన్యుడు చనిపోయినప్పుడు ఏడ్చాడు. "నా కొడుకుని నువ్వే చంపించావు. నువ్వు నన్ను అటు తీసుకెళ్ళు నీక అటు తీసుకెళ్ళావు నన్ను. నీకన్నీ తెలుసు. ఇటు తీసుకెళ్ళి ఉంటే చచ్చి ఉండేవాడు కాదు కదా! నా కొడుకుని నువ్వే చంపావు" అని కృష్ణుడు గొంతు పట్టుకున్నాడు. పేక పట్టుకున్నాడు. ఏదో విధంగా ఆ పట్టు విడిపించుకున్నాడు కృష్ణుడు. భగవద్గీత విన్న అర్జునుడికే భగవద్గీత అర్థం కాలేదు. అయినా చెప్పింది చేస్తాడు. అది వేరే మాట. కానీ అర్థం కాలేదు. అర్థం కాజాలదు. ఎప్పుడు అర్థమవుతుంది? తాను కూడా యోగీశ్వరుడు అయినప్పుడు. తాను కూడా యోగి అయినప్పుడు. అంటే అంత పెద్దగా కావాలి. అప్పుడు అర్థమవుతుంది. పిల్లవాడు పెద్దవాడవ్వాలి. ఒక 3 ఏళ్ల పిల్లవాడు అడిగాడు తన తండ్రిని, "డాడీ నేనెలా పుట్టాను" అని. ఆ తండ్రి ఏం చెప్తాడు కొడుక్కి? ఎలా విశదీకరిస్తాడు? ఒక స్త్రీ ఒక పురుషుడిని కూడితే అందులో శుక్ల శోణితాలు కలిసాయి అని ఏం చెప్తాడు 3 ఏళ్ల పిల్లవాడికి? అప్పుడేం చెప్తాడో తెలుసా? దేవుడు పుట్టించాడు అని. ఆ పిల్లవాడికి సత్యం చెప్పడం కష్టం. వాడింకా ఎదగాలి. అలాగే శరీర క్షేత్రంలో పూర్తిగా నిమగ్నమైన వాళ్ళకి చెప్పజాలము. అసంభవం, ఇంపాసిబుల్. వాడే దీంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తే తప్ప. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఏమీ చెప్పలేకపోయాడు. హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. తన సొంత కొడుకును చంపించడానికి సిద్ధమయ్యాడు. శరీర క్షేత్రం అయిన హిరణ్యకశిపుడు ఆత్మక్షేత్రం కాజాలడు. ఈ యొక్క ఆత్మక్షేత్రం శరీర క్షేత్రంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. కానీ శరీర క్షేత్రంలో ఉన్న వారందరూ ఆత్మక్షేత్రానికి అలా అర్థమవుతారు. హిరణ్యకశిపుడు సంగతి ప్రహ్లాదుడికి తెలుసు. ప్రహ్లాదుడి సంగతి హిరణ్యకశిపుడికి తెలీదు. ఎందుకంటే హిరణ్యకశిపుడు శరీర క్షేత్రానికి ప్రతీక, ప్రహ్లాదుడు ఆత్మక్షేత్రానికి ప్రతీక. ఈ శరీరం నేను అనుకునేవాళ్ళు పక్కవాడి శరీరాన్ని చంపేస్తాను అంటాడు. అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది ఆత్మక్షేత్రం చావదు. కొండ మీద నుంచి క్రింద పడేసినా ఆత్మక్షేత్రం చావదు. పాములతో కరిపించినా ఆత్మక్షేత్రం చావదు. ఏనుగులతో తొక్కించిన ఆత్మక్షేత్రం చావదు, చావలేదు. ప్రహ్లాదుడిని ఒక చిన్న కుర్రాన్ని ఆ అసుర బలులు, ఆ యొక్క రాక్షసులు, ఆ యొక్క హిరణ్యకశిపుడు చంపలేకపోయారు. అంగుళీమాలుడు అందరిని చంపేస్తున్నాడు. బుద్ధుడు అక్కడికి వెళ్ళాడు. బుద్ధుడిని చంపేస్తానన్నాడు. కత్తిని ఆయన శరీరంలోంచి తిప్పాడు. ఏమీ కాలేదు. అది ఆత్మక్షేత్రం. ఇక్కడ శరీర క్షేత్రం. అంగుళీమాలుడు అన్నాడు, "నేను శరీరమే, నువ్వు శరీరమే. నేను చంపేస్తా" అన్నాడు. చంపడం, చావటం అది శరీర క్షేత్రం యొక్క ధర్మం. చంపకపోవటం, చావకపోవటం అనేది ఆత్మక్షేత్రం యొక్క ధర్మం. బుద్ధుడు ఎవ్వరిని చంపడు. ఎందుకంటే నేను వాడిని చంపలేను అని తెలుసుకుని ఉన్నవాడు బుద్ధుడు. ఈయన ఆత్మక్షేత్రంలో ఉన్నవాడు. అందరిలో ఆత్మక్షేత్రం దర్శించినవాడు. నేనెలా చంపుతాను వాణ్ణి? ఇంపాసిబుల్. నేను వాణ్ణి చంపి ఏదైనా సాధిస్తాను అనుకోవడం అశాస్త్రీయమైన విషయం అని తెలుసుకుని ఉన్నవాడు బుద్ధుడు. అంగుళీమాలుడు నేను వాణ్ణి చంపేస్తాను అన్నాడు. హిరణ్యకశిపుడు నేను ప్రహ్లాదుని చంపేస్తా అన్నాడు. హిట్లర్ ఏమన్నాడు? యూదులందరినీ చంపేస్తా అన్నాడు. అందరినీ చంపేశాడు. మై డియర్ ఫ్రెండ్స్,
సీతాదేవి ఆత్మక్షేత్రం అగ్నిలో ప్రవేశం చేయమన్నాడు రాముడు. లక్ష్మణుడు అన్నాడు, అన్నా నువ్వు వదినను శంకిస్తున్నావా? నువ్వేనా శంకించేది పవిత్రమైన వదినను అని కోపం వచ్చేసింది. లక్ష్మణుడు శ్రీరాముని మీద కోప్పట్టాడు, తిట్టాడు. నువ్వు ఇంత నీచుడు అని అనుకోలేదు అన్నాడు. ఇన్ని రోజులు నీకు నేను సేవ చేశానా? రాముడు నవ్వాడు. రాముడు అర్థం అర్థం కాలేదు లక్ష్మణుడికి. ఇంతవరకు అర్థమైంది అనుకున్నాడు లక్ష్మణుడు. అసలు అర్థమే కాలేదు లక్ష్మణుడికి రాముడికి తెలుసు సీతది శరీర క్షేత్రం కాదు, ఆత్మక్షేత్రం అని చెప్పేసి. లక్ష్మణుడికి తెలియదు, సీతకు తెలుసు తాను ఆత్మక్షేత్రం అని. కనుక సంతోషంగా అగ్ని ప్రవేశం చేసింది. నయనం చింద్యంతి నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అంటే ఆత్మను శస్త్రాలు ఛేదించవు, అగ్ని దహించదు, నీరు తడపజాలదు, గాలి ఎండింపదు. సీతాదేవి అన్నది ఆత్మక్షేత్రం. ఈ రామాయణం కానీ మహాభారతం కానీ యోగీశ్వరులు ఎందుకు రచించారు? ఈ రెండు విషయాలు గురించి చెప్పడం కోసమే. శరీర క్షేత్రం వేరు, ఆత్మక్షేత్రం వేరు. అయ్యా నువ్వు శరీర క్షేత్రం కాదు, నువ్వు ఆత్మక్షేత్రం అంటే సుస్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా వాల్మీకి అనే యోగీశ్వరుడు లేదా వ్యాసుడు అనే యోగీశ్వరుడు రామాయణ మహాభారతాల ద్వారా ఆ యొక్క రచనల ద్వారా ఆ యొక్క ప్రత్యేక పాత్రలను సృష్టించి అనేక ఆత్మ సత్యాలను ఎంతో చక్కగా మనోరంజకంగా బోధించారు. ఎన్ని కష్టాలు పడ్డారు ఆ పాత్రలను సృష్టించడానికి, ఏం చెప్పడానికి? రెండే విషయాలు, శరీర క్షేత్రం వేరే, ఆత్మక్షేత్రం వేరే. లక్ష్మణుడు వేరే, సీత వేరే. అంగుళీమాలుడు వేరే, బుద్ధుడు వేరే. అయితే బుద్ధుడి శరణాగతి పొంది అంగుళీమాలుడు కూడా బుద్ధుడయ్యాడు. అర్జునుడు తదుపరి కాలంలో మహాభారత యుద్ధం తర్వాత తాను ధ్యానం చేసి తాను యోగి అయ్యి తాను ఒకానొక పరమాత్ముడు అయ్యాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ అంగుళీమాలుడు ఎలా ఉన్నాడంటే రాక్షసుడు బుద్ధుడిని చంపడానికి మీదకి వచ్చాడు. కానీ బుద్ధుడిని చూసి ఆయనలాగా నేను కూడా మారాలని చెప్పేసి అప్పటి వరకు శరీర క్షేత్రంలో ఉన్నాడు. కానీ బుద్ధుడిలాగా నేను కూడా మారాలి అని చెప్పేసి తర్వాత ఆయన కూడా బుద్ధుడు స్టేజ్కి వెళ్ళిపోయాడు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి పిల్లవాడు ఒక పెద్దవాడు అవుతాడు. ఆ చిరకాలంలో హిరణ్యకశ్యపుడు కూడాను తదుపరి జన్మల్లో తాను ధ్యానం చేసి తాను యోగి అయ్యాడు. ఆ జన్మలో శరీర క్షేత్రం, తదుపరి జన్మల్లో తాను ఆత్మక్షేత్రం అయ్యాడు. ఆత్మక్షేత్ర విషయం గురించి మాట్లాడుతున్నాం. ఈ నేను మేను రెండున్నాయి. మేను అంటే శరీర క్షేత్రం, నేను అంటే ఆత్మక్షేత్రం. ఈ మేను నేను కాదు, మేను శరీర క్షేత్రం మనం కానే కాదు. ఆత్మక్షేత్రం మనం, ఆత్మక్షేత్రమే నేను అని తెలుసుకున్నాడు కనుకే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అహమాత్మ గుడాకేశ సర్వభూత సయస్థిత. సర్వం అంటే సకల భూతకోటి అంటే ప్రాణికోటి. ఆశయ అంటే హృదయాలు, గుండెకాయ కాదు, హృదయం అంటే ఆత్మస్థితి. అంటే అన్ని ఆత్మల్లోనూ నేనున్నాను. ఇక్కడ నేనుండే నేను అక్కడ నేనుండడంలోనూ ఉంది. సకల నువ్వుల్లోనూ నేనే. సర్వభూతాశయ స్థిత అంటే అందరిలోనూ ఉన్నది అదే ఆత్మ, వేరే వేరేగా ఎక్కడ ఏమీ లేదు అనేది. అహమాదిశ్చ అంటే నేను మొట్టమొదటిలోను, మధ్యం చ మధ్యంలోనూ ఉన్నాను, అస్తః చ అంతంలోనూ ఉన్నాను. ఈ కాలం యొక్క ఆద్యం, కాలం యొక్క అంత్యంలోనూ నేను అయి ఉన్నాను. నేను అంతటా ఉన్నాను అర్జున. ఇక్కడ ఈ శరీరంలో మాత్రమే ఉండే నేను సర్వత్రా ఉన్నాను. మమ ఆత్మ సర్వభూతాత్మ. నా యొక్క ఆత్మ సర్వభూతముల యొక్క ఆత్మ. అంటే నేను ఫస్ట్ లోనూ ఉన్నాను, మధ్యలోనూ ఉన్నాను, చివరిలోనూ ఉన్నాను. అన్ని భూతాల్లో అందరిలో ఉన్నది నేను నేనే అని. 5 వేళ్లున్నాయి, చెయ్యి ఒక్కటే. ఈ చెయ్యి 5 వేళ్లుగా రూపాంతరం చెందింది. అన్ని వేళ్లకు కలిపి ఒకటే చెయ్యి. అలాగే అన్ని జీవుల్లోనూ ఒకటే ఆత్మ నిండి ఉంది. అనేక నేనులు లేవు, ఉన్నది ఒక్కటే. నేను అంటే గూఢాత్మ. ఆ గూఢాత్మను బ్రహ్మం అన్నారు. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు. బ్రహ్మమనంగా తానే బట్ట బయలు. తన్ను తానెరిగిన తానేపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు చూడండి ఎంత బాగా చెప్పారో. ఎక్కడో వేరే దగ్గర ఎక్కడో లేదు బ్రహ్మం అంటే. అది ఎక్కడుంది? నేనే అనేది బట్టబయలైంది. అంటే తనని తాను ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు తానే బ్రహ్మము అని. ఈ బ్రహ్మం అనేది విరాట్టు. అన్ని చోట్ల ఉన్న నేను, అన్ని సమయాల్లోనూ ఉన్న నేను. అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు, ఎవరివయ్యా నువ్వు? శరీర క్షేత్రం ప్రశ్న అడిగింది. శరీర క్షేత్రం నేను అనుకున్నవాడు అర్జునుడు. ఆత్మక్షేత్రం నేను అని తెలుసుకున్నవాడు కృష్ణుడు. ఆత్మక్షేత్రం అహమాత్మ గుడాకేశ అని సమాధానం ఇస్తోంది. అన్ని చోట్ల నేను ఉన్నాను, అన్ని కాలాల్లోనూ నేను ఉన్నాను. ఇంతే ఆత్మక్షేత్రం అంటే, ఇంతకంటే ఏమీ లేదు. శరీర క్షేత్రం హిరణ్యకశిపుడు, ఆత్మక్షేత్రం ప్రహ్లాదుడు. శరీర క్షేత్రం లక్ష్మణుడు, ఆత్మక్షేత్రం సీత. శరీర క్షేత్రం అర్జునుడు, ఆత్మక్షేత్రం కృష్ణుడు. ఈ శరీరంలో ఉండి ఈ కళ్ళలోంచి చూస్తున్నవాడు, ఈ నోటిలోంచి మాటలు మాట్లాడుతున్నవాడు, ఈ చెయ్యిని కడుగుతున్నవాడు, కదుపుతున్నవాడు ఆత్మక్షేత్రం. ఈ చెయ్యి ఎలా లేస్తోంది? తనంత తానుగా లేస్తుందా? నేను లేపుతున్నానా? నేను ఈ చెయ్యిని ఇలా ఇలా లేపుతున్నాను. ఈ చెయ్యి వెనకాల ఉన్న శక్తిని నేను అంటే ఆత్మ. ఇది తెలుసుకోవడం అంటే ఆత్మక్షేత్రం తెలుసుకోవడమే, ఇంతకంటే ఏమీ లేదు.
ఈ నేను నిష్క్రమించినప్పుడు ఈ మేను శవమైపోతుంది. అంటే లోపల మన లోపల ఆ నేను అనేది ఏదైతే ఉందో, అంటే చెయ్యిని కదుపుతున్నామండి, ఎలా కదుపుతున్నామంటే దాన్ని వెనకాల తెలియని ఒక శక్తి ఉంది. అది ఎప్పుడైతే ఈ నేను అనేది ఎప్పుడైతే బయటికెళ్ళిపోయింది, ఈ ఆత్మ అనేది ఎప్పుడైతే బయటికెళ్ళిపోయిందో ఈ మేను శవమైపోతుంది. ఇప్పుడు ఈ శరీరం శవం కాదు, ఇది శివం. ఇది ఆనందదాయకం. నా నాలుకతో ఇడ్లీలు తింటాను, లడ్డూలు తింటాను. నాకెంత ఆనందమో! నా కళ్ళతో సూర్యోదయం చూస్తాను, సూర్యాస్తమయం చూస్తాను. నా చెవులతో చక్కని సంగీతం వింటాను. ఇది శివం. నేను అనేది మేనులో ఉన్నప్పుడు శివం. నేను అనేది మేను నుంచి తొలగినప్పుడు మేను శవం. కనుక ఈ మేనును, ఈ శవాన్ని ఓ శివం చేసేది నేను. శరీర క్షేత్రాన్ని ఆనందమయం చేసేది ఆత్మక్షేత్రమే. ఎక్కడ ఆత్మక్షేత్రం అవ్యక్తమైందో అక్కడ శరీర క్షేత్రంలో ఉండి పనిచేసేవారు అనుక్షణం దుఃఖం అనుభవిస్తున్నారు. అంటే అది తెలుసుకోలేక ఆత్మక్షేత్రం నేను ఆత్మనని తెలుసుకోకుండా ఆ కోరికలతో, ఆ దుఃఖాలతో, ఆ భయాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా దుఃఖంతోనే ఉంటున్నారు. లోపల అగ్ని రగిలిపోతూ ఉంటుంది. బయటికి అంతా బాగుంది అని బూటకాలు చెప్తారు. బయటంతా బాగుంది, లోపల ఏమీ బాగలేదు. ఆత్మక్షేత్రంలో ఉండేవాడికి అనుక్షణం ఆనందమే. శరీర క్షేత్రంలో మాత్రమే ఉండేవాడికి అనుక్షణం శంకలే, భయాలే, ఆందోళనలే. కనుక మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడాను ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించాలి. అలా అందరినీ, శరీర క్షేత్రంలో ఉన్న వాళ్ళందరినీ ఆత్మక్షేత్రంలోకి తీసుకురావాలని ప్రతి ఆత్మక్షేత్రం ప్రయత్నిస్తూనే ఉంటుంది. కృష్ణుడు రాయబారానికి ప్రయత్నించాడు, తెలుసు. వాళ్ళు కౌరవులు మారరు. వాడంతా శరీర క్షేత్రం మనుషులు. దారుణమైన శరీర క్షేత్రం మనుషులు. వాళ్ళు 5 ఊళ్ళు కూడా ఇవ్వనన్నారు. కానీ ఆత్మక్షేత్ర యోధులు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆఖరు సమయం వరకు తమ ప్రాణాలకు తెగించి కృష్ణుడు రాయబారం సాగించాడు. ఎందుకు ప్రాణాలకు తెగించాడు? తాను శరీరం కాదని తెలుసుకున్నవాడు. ఇంక తెగించేదేమిటి? ఒక ఆటలాడుకోవడం తప్పితే. కనుక ప్రాణాలను తెగించడం అనేది ఒక శరీర క్షేత్రంలో ఉండేవాడికి తగును. కానీ ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించిన వాడికి ప్రాణాలు తెగించడం అనే ప్రసక్తే లేదు. శరీర క్షేత్రంలో ఉండి ప్రాణాలకు తెగించిన వాడు వీరుడు. ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వాడు ధీరుడు కాదు, వీరుడు కాదు, ఏదీ కాదు వాడు. ఆత్మక్షేత్రంలో ఉన్న ఒకానొక యోగి ప్రాణాలకు తెగించడం అనే ప్రశ్నే లేదు. తాను శరీర క్షేత్రం కాదు, ఆత్మక్షేత్రం అని తెలుసుకున్నవాడు కనుక ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వాడికి ప్రాణాలు తెగించి పోరాడడం అన్నది లేనే లేదు. చంపుతావా, చంపుకో, ఆట అన్నది ఉంటుంది. కానీ పోరాటం, తెగించడం ఏమీ లేదు ఆత్మక్షేత్రంలో ప్రవేశిస్తున్న వాడికి. మిత్రులారా, ఈ రోజు 2 విషయాలు తెలుసుకున్నాం. శరీర క్షేత్రం వేరే, ఆత్మక్షేత్రం వేరే. నేను వేరే, మేను వేరే. ప్రహ్లాదుడు వేరే, హిరణ్యకశిపుడు వేరే. లక్ష్మణుడు వేరే, సీత వేరే. అర్జునుడు శరీర క్షేత్రం, కృష్ణుడు ఆత్మక్షేత్రం. ఈ శరీర క్షేత్రాలను తెలుసుకునేది క్షేత్రజ్ఞుడు, ఆత్మక్షేత్రజ్ఞుడు. క్షేత్రం కనపడే క్షేత్రం, శరీర క్షేత్రం. ఈ క్షేత్రం లోతు తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు, ఆత్మక్షేత్రం. ఇందులో ఎంతకన్నా జటిలమైనది ఏమీ లేదు. ఈ రోజు ఆత్మక్షేత్రం అనే దాని గురించి వివరంగా తెలుసుకున్నాము. యేసు ప్రభువు తెలుసుకున్నాడు ఆత్మక్షేత్రాన్ని. మహమ్మద్ తెలుసుకున్నాడు. మహమ్మద్ గురించి కొంత తెలుసుకుందాం. ఆయన ఒక నాస్తికుడితో యుద్ధం చేస్తున్నాడు. మహమ్మద్ ఆత్మక్షేత్రంలో ఉన్నవాడు, ఆ నాస్తికుడు శరీర క్షేత్రంలో ఉన్నవాడు. ఇద్దరూ యుద్ధం చేస్తున్నారు. మహమ్మద్ చేతిలోని కత్తి జారిపోయింది. అప్పుడు వాడు ఏమన్నాడంటే, తన కత్తిని మహమ్మద్ యొక్క మెడ మీద పెట్టి, నీ అల్లా నిన్ను రక్షిస్తాడా అన్నాడు. ఆ సమయంలో, అంటే క్రింద మహమ్మద్ ఉన్నాడు, మహమ్మద్ పైన ఆ నాస్తికుడు ఉన్నాడు. వాడి చేతిలోని కత్తి మహమ్మద్ కుత్తుకు మీద ఉంది. కొంచెం అయితే దిగిపోతుంది. అయితే అప్పుడు పైనున్నవాడు, ఏడి నీ అల్లా అని అడిగాడు. ఆ సమయంలో మహమ్మద్ వాడి కళ్ళలోకి సూటిగా చూశాడు. నా అల్లా ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అన్నాడు. అంత సమయంలో కూడాను నిర్భయమైన ఆ మహమ్మద్ కళ్ళను చూసి ఆ నాస్తికుడు భయభ్రాంతుడయ్యాడు. చేతిలోని కత్తి జారిపోయింది. వెంటనే మహమ్మద్ ఆ కత్తిని తీసుకున్నాడు. కత్తి తీసి వాడి మెడ మీద పెట్టి, నాకు అల్లా ఉన్నాడు, నీకెవరున్నారు? నువ్వు శరీర క్షేత్రం, ఇప్పుడు నీకెవరున్నారు రక్షించడానికి అన్నాడు మహమ్మద్. వాడు, నువ్వే నన్ను రక్షించు అన్నాడు. కత్తి తీసేసి బతికిపోయావు పో అని వాడిని వదిలేశాడు మహమ్మద్, ఆత్మక్షేత్రజ్ఞుడు. అహం ఆత్మోస్మి, అహం బ్రహ్మాస్మి. ఇక్కడతో ఈ ఆత్మక్షేత్రం అనేది పూర్తయిపోయిందండి. ఆత్మక్షేత్రం ఏంటి? శరీర క్షేత్రం అంటే ఇంకెంతసేపు శరీరం గురించి ఉండేవాళ్ళు. ఆత్మక్షేత్రం అంటే నేను ఆత్మని అని తెలుసుకున్న వాళ్ళు, ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వాళ్ళు. వీళ్ళకి ఎలాంటి భయాలు, ఆందోళనలు ఇవేమీ ఉండవు. ఎందుకంటే నేను ఆత్మని తెలుసుకున్నారు కదా. ఎలాంటి కోరికలు ఉండవు. లేకపోతే గతంలో ఏమైనా జరిగిన వాటికి ఎవరి మీద కోపము, ప్రతీకారం, పగ ఇలాంటివి ఏమీ ఉండవు. అలాగే తర్వాత ఏమవుతుందో ఇలాంటివేమీ ఉండదు. ఆ వర్తమానంలో ఉంటూ వాళ్ళు ఆనందంగా, ఎప్పుడు నిరంతరంగా ఆనందంగా ఉంటారు ఆత్మక్షేత్రంలో ఉన్నవాళ్ళు. శరీర క్షేత్రంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు భయపడుతూ ఉంటారు. అందుకని మనం కూడా ఆ స్టేజ్‌కి వెళ్ళాలి. తర్వాత జ్ఞానక్షేత్రం అండి ఇది. జ్ఞానక్షేత్రం అంటే ఇది
అవధులు లేని క్షేత్రం. ప్రతి ఒక్క విషయం ఎంత తెలిసినా కూడా చూడండి, ప్రతిరోజు క్లాసులు వింటాం, ప్రతిరోజు అదే మ్యాటర్. ప్రతి దానిలో ఎన్ని బుక్స్ రకరకాలుగా చెప్తూ ఉంటారు, సేమ్ అదే మ్యాటర్ని. ఇవే నేర్చుకోమని, యాక్సెప్ట్ చేయండి, ప్రేమించండి, సేవించండి, ఇవే చెప్తూ ఉంటారు. శరణాగతిలో ఉండండి, సమర్పణ భావంతో ఉండండి, ధర్మంలో ఉండండి, ఇవే ఎవరు చెప్పినా ఇదే చెప్తారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మనకి తెలుసు అది అవధులు లేని క్షేత్రం, జ్ఞానక్షేత్రం అనేది. ప్రతి ఒక్క విషయం ఎంత తెలిసినా ఇంకా తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. ఇలాంటి ఎన్నో విషయాలను పత్రిజీ జ్ఞానక్షేత్రం ద్వారా మనకి అందించారు. దాని గురించి ఇప్పుడు జ్ఞానక్షేత్రం. అంటే తెలుసుకోవడం, జ్ఞానక్షేత్రం అంటే తెలుసుకునే క్షేత్రం. మనం వాస్తవానికి ఆత్మ పదార్థం. ఈ ఆత్మ పదార్థం శరీర క్షేత్రంలోకి ప్రవేశించింది. గుడ్డిగా పుట్టింది, ఆ గుడ్డు పగిలింది, అందులోంచి పిల్ల వచ్చింది. ఆ గుడ్డులో ఉన్న పిల్లకు గుడ్డు పగలగొట్టుకుని బయటికి రావాలని తెలుసు, తెలియదు. ఆ గుడ్డులోంచి పుట్టిన పిల్లకు మళ్ళీ ఎదగాలని, తల్లి ఒడిలో చేరాలని తెలుసు, తెలియదు. మరి మరి ఆ పిల్ల పెరిగి ఎన్నో తెలుసుకుంటూ, మరి ఎన్నెన్నో తెలియకుండా ఉంటూ, తాను ఒక తల్లి అయి, తాను గుడ్డును ఎలా పెట్టాలో తెలుసుకుని, గర్భం ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ తెలుసు. తెలుసు కానీ తెలియదు. ఆ గుడ్డులోని పిల్లను ఎలా పొదగాలో తెలుసుకుని, అది కూడా తెలుసు, తెలియదు. కనుక ఈ సృష్టి అంతా తెలుసు, తెలియదు. ఈ సృష్టి అంతా తెలుసు, తెలియదు అనే చట్రంలో ఉంది. అన్నీ తన నుంచి తాను తెలుసుకుంటూ ఉండడం, తెలుసుకుంటూ ఉండడం, చివరికి అంతా తెలుసుకుని ఉండడం. అంతా తెలుసుకోవడం అంటే మళ్ళీ అంతా తెలుసుకోవడం కాదు. ఉన్నదాన్ని అంతా ప్రాయంగా తెలుసుకోవడం, మళ్ళీ క్రమక్రమంగా ఉన్నదాన్ని అంతా ప్రబంధప్రాయంగా తెలుసుకోవడం. అంటే మామూలుగా తెలుసుకోవడం కాదు, దాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. మళ్ళీ అక్కడ తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం, తెలియడం, తెలియకుండా ఉండడం. ఈ తెలుసు తెలియదు అన్నతనం నుంచి తెలుసుకుంటూ ఉండడమే, నిరంతరంగా తెలుసుకుంటూ ఉండడమే ఈ క్షేత్రమే జ్ఞానక్షేత్రం. నాకు సంగీతం రాదు, నేను సంగీతం తెలుసుకోవాలి. సంగీత జ్ఞానం నాకు కావాలి. సంగీతంలో నాకు జ్ఞానం లేదు. నాకు సంగీతం తెలియదు, గొంతు విప్పి పాడలేను. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగార్ ఎంతో గొప్పగా గొంతు విప్పి పాడారు. ఆయనకి ఎంతో సంగీత జ్ఞానం ఉంది. నాకు సంగీత జ్ఞానం లేదు. నేను నేర్చుకోవాలి, నేర్చుకుంటాను. కొద్ది కొద్దిగా జ్ఞానం వస్తూ ఉంటుంది. అంటే కొద్ది కొద్దిగా నేను సంగీత జ్ఞాన క్షేత్రంలో ప్రవేశిస్తున్నాను. సంగీత జ్ఞానం, ఆ జ్ఞాన క్షేత్రం, సంగీత జ్ఞాన క్షేత్రం సపసలు పట్టవయ్య అంటాడు మొదట గురువు. తర్వాత సరిగమ పదనిస, సనిదప మగరిస. ఇదంతా ఎంతో కాలం పడుతుంది, అభ్యాసం చెయ్యాలి. మొదట అపస్వరాలు వస్తాయి, సహజం. ఆ తర్వాత అపస్వర సుస్వరాలు కలగలిపి వస్తాయి, సహజం. తర్వాత సుస్వరాలు వస్తాయి. తర్వాత సుస్వరాలు చక్కటి నాదంతో నిండి ఉంటాయి. ఇదంతా సంగీత జ్ఞానంలో క్రమ అభివృద్ధి. అంతే, ఏది నేర్చుకున్నా అంతే కదండి. ఫస్ట్ ఏమో ఏమీ రాదు, తర్వాత కొంచెం నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చి రాకుండా కొంచెం ఉంటది. తర్వాత ఇంకా బాగా నేర్చుకునేసరికి బాగా వస్తుంది. దాన్ని ఇంకా ఇంకా దానిలో ఇంకా ఎన్నో స్టెప్స్ ఉంటాయి నేర్చుకునే కొలిది. అలాగే ఈ జ్ఞానం కూడా కొన్ని రోజులకి ఆ! కొన్ని రోజులకి ఈ సంగీత జ్ఞానం క్రమక్రమంగా అలా అభివృద్ధి జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని త్యాగరాజ కీర్తనలు చక్కగా పాడతాం. చూసారా? అంటే సంగీత జ్ఞానం అభివృద్ధి చెందింది. మొట్టమొదట సంగీత జ్ఞానం ఏమీ లేదు. ఏమీ లేదా అంటే ఉంది. మరి పక్కవాడు సంగీతం చక్కగా పాడుతున్నాడు అనే జ్ఞానం నాకుంది కదా! నాకు సంగీతం రాదు, నాకు తెలీదు. కానీ నాకు తెలుసు. అంటే అతను చక్కగా పాడుతున్నాడు, ఇతను సరిగ్గా పాడడం లేదు. వీడే బాగా పాడుతున్నాడు, వీడికన్నా వాడే బాగా పాడుతున్నాడు. ఆ జ్ఞానం నాకుందా లేదా? ఉంది. మరి మనం పాడగలుగుతున్నామంటే ఒక్క పాటే వచ్చు. అంటే తెలుసు, తెలియనితనము. చూసారా? తెలుసు, తెలీదు అంటే చూడండి ఎంత క్లియర్‌గా చెప్పారో. వంట చేయాలి. పలానా సుబ్బమ్మ ఇంటికెళ్తాం, చెత్తగా ఉంది భోజనం. నాలుక చెప్తుంది కదా! పలానా వెంకమ్మ ఇంటికి వెళ్తాం, ఎంత బాగుందో. మరి ఇంటికొచ్చి చేయగలమా అంటే, నేను చేయలేనబ్బా! నాకేం తెలీదు. నాకు తెలీదు. కానీ ఎలా తెలుసుకున్నావు? నీకు వంట చేయడం తెలీదు. కానీ ఏ వంట బాగుంటుందో తెలుసు. నీకు సంగీత జ్ఞానం లేదు. కానీ ఏది మంచి సంగీతమో నీకు తెలుసు. సంగీతం గురించి చెవి చెప్తుంది. రుచి గురించి నాలుక చెప్తుంది. జ్ఞానేంద్రియాలు జ్ఞానం. ఈ నాలిక, ఈ చెవి, ఇవి జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞాన క్షేత్రానికి, ఈ జ్ఞానాన్ని సమీకరించడానికి, జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవటానికి ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అన్నవి జ్ఞానక్షేత్రానికి సంబంధించినవి కాదు. అవి కర్మక్షేత్రానికి సంబంధించినవి. జ్ఞానేంద్రియాలు కర్మక్షేత్రానికి సంబంధించినవి కావు. అవి జ్ఞానక్షేత్రానికి సంబంధించినవి. ఈ కంటితో నేను చూస్తున్నాను, సూర్యోదయం ఎంత బాగుందో, మేఘాలు ఎంత బాగున్నాయో. అదేంటి అక్కడ అంతా బురదగా ఉంది, బాగాలేదు అంటే అక్కడ బాగుంది, బాగాలేదు అనేది చూసే కళ్ళను బట్టి ఉంటుంది. చక్కటి సంగీతం వింటున్నాను, ఇది బాగుంది, ఇది బాగాలేదు. చక్కటి రుచి ఉంది, ఇది బాగాలేదు. స్పర్శ సుఖం, ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది, ఇది బాగాలేదు అంటే ఇదంతా జ్ఞానక్షేత్రం. శరీరవత్ జ్ఞానేంద్రియాల క్షేత్రం. అంటే శరీరపరంగా ఇదంతా జ్ఞానక్షేత్రం.
మంచి చెడుల గురించి తెలుసుకుంటాం. ఏది మంచి ఏది చెడు. ఎక్కువ తింటాం ఆయాసం వస్తుంది, తక్కువ తింటాం ఆకలేస్తుంది. నడవలేము మధ్యస్థంగా తింటాం. ఆకలి లేదు, ఎక్కువ ఆయాసం లేదు, చక్కగా బాగుంది. ఈ మధ్యస్థంగా ఉంటే చాలా బాగుందన్న జ్ఞానం ఎలా తెలుసుకున్నాం? ఇది శరీరానికి సంబంధించినది కాదు, అనుభూతికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. అంతే కదండి. ఎక్కువ తింటే ఆయాసం వస్తుంది, అలాగే తక్కువ తిన్నాం అనుకోండి ఆ ఎనర్జీ సరిపోదు. అందుకు మధ్యస్థంగా తినాలి. తిన్నప్పుడు ఇది ఇది బాగుందన్న జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అనుభూతికి సంబంధించింది. బాగుంది బాగాలేంది ఎలా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది మనసుకు సంబంధించింది. జ్ఞానక్షేత్ర విస్తారం. ఎన్నో విషయాలు, ఎంతో జ్ఞానం మనం బుద్ధితో స్వీకరిస్తాం. శరీరంతో కర్మక్షేత్రంలో, పంచ జ్ఞానేంద్రియాలతో, బుద్ధితో జ్ఞానక్షేత్రంలో. బుద్ధితో ఏం తెలుసుకుంటాం? 10 సార్లు ఎక్కువ తింటాము ఆయాసం వస్తుంది, ఎక్కువ తింటే ఆయాసం వస్తుందో 10 సార్లు తక్కువ తింటాం, నడిచే దారిలోనే పడిపోతాం. మధ్యస్థంగా సరిగ్గా తిన్నాము, చాలా బాగుంది మధ్య మార్గం. గౌతమ బుద్ధుడు తన బుద్ధితో మధ్య మార్గం కనుక్కున్నాడు, సరి అయిన జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అది ఆ శరీరంలోని కర్మేంద్రియాల ద్వారా కాకుండా శరీరంలోని జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోబడింది. ఆ బుద్ధితో తెలుసుకున్నాము జ్ఞానాన్ని. ఇదంతా వెరసి జ్ఞానక్షేత్రం. ఎంత విస్తారమైన జ్ఞానక్షేత్రం! ఆత్మక్షేత్రం చాలా సింపుల్. అది చాలా చాలా సింపుల్. ఆత్మక్షేత్రం గురించి చెప్పడానికి ఎక్కువగా ఏమీ లేదు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈశావాస్యమిదం సర్వం అంటే ఈ ఉన్నదంతా కూడాను ఆత్మతో నింపబడి ఉంది. అయిపోయింది. ఒక్కటే ఒక వాక్యం చాలు ఆత్మక్షేత్రానికి. కానీ జ్ఞానక్షేత్రం అంతులేనిది, అనంతమైనది. ఇది తెలుసుకుంటూనే ఉండాలి. ఆస్ట్రల్ బీయింగ్స్ అంటే దేవతలు ధ్యానం చేసి పరమశివుణ్ణి సత్యలోకంలో కలుసుకుందాం, ఆయన దర్శనం చేసుకుందాం అనుకున్నారంటండి. కొంతమంది దేవతలు ధ్యానం చేసి శివుణ్ణి కలుసుకుందాం మనం, అదే ఆ టార్గెట్ పెట్టుకున్నారంట, శివుణ్ణి ఎలా అయినా కలుసుకోవాలని. దానికి ఈ ఆస్ట్రల్ బీయింగ్స్ ధ్యానం చేసి తమ ఆస్ట్రల్ బాడీ నుంచి కాజల్ బాడీ నుంచి సుప్రా కాజల్ బాడీ తీసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారంటండి. ఎలా అయితే మొత్తానికి వీళ్ళు పైన ఉన్నారనమాట. ఆ కాజల్ బాడీ కూడా బయటకు తీసుకొచ్చి దాని ద్వారా శివుడిని కలుసుకున్నారంటండి. కలుసుకునేసరికి ఆయన ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నారంట శివుడు కైలాసంలో. కైలాసం అంటే అదొక పాష్ ఏరియా అంట సత్యలోకంలో. ఎలా అయితే హైదరాబాద్ లో బంజారా హిల్స్, అమీర్పేట, బేగంపేట ఇవన్నీ ఎలాగో సత్యలోకంలో ఆ విధంగా కైలాసం, వైకుంఠం 190 లక్షల ఏరియాలు. సహస్రం అంటే 1000 కాదు. ఆ సత్యలోకంలో అనేక అనేక లోకాలు ఉన్నాయి. సత్యలోకంలో ఒకానొక ఏరియాకు అధిపతి అయిన ఆ పరమశివుడు, అక్కడ హెడ్ ఆయన పరమశివుడు ఆ ఏరియాకి, ఆ సత్యలోకంలో ఆ ఏరియాకి. అక్కడికి వెళ్ళారంట. ఆయన వెళ్ళేసరికి ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడంట. కాసేపటికి కళ్ళు తెరిచారంట ఆయన. ఏంటి ఎందుకు వచ్చారండి మీరంతా, ఎందుకు వచ్చారు అని శివుడు ప్రశ్నించారంట ఆ దేవతల్ని. వాళ్ళకి ఏవేవో సమస్యలు ఉన్నాయి, వాటి కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ సమస్యలను పక్కన పెట్టి మా సూక్ష్మ శరీరాల్లోంచి కారణ శరీరాలు మళ్ళీ మహాకారణ శరీరాలు తీసి మీ దగ్గరికి వచ్చాము. ఇది మహాకారణ లోకము, మీరే కదా ఈ ప్రపంచంలో ఉన్నతులు. అంటే ఇక్కడ ఆ ప్రపంచంలో ఉన్నతమైన వాళ్ళకంటే ఉన్నతులు మీరే కదా, మీరెందుకు ధ్యానం చేస్తున్నారు అని అడిగారంటండి. అడిగితే అప్పుడు పరమశివుడు ఇలా చెప్పారంట, అరే బాయ్, తాటిని తన్నేవాడు తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. అంటే నేను ఎన్నో ఏళ్ళుగా ధ్యానం చేస్తున్నాను, నేను చేసేది వేరు, నాకు తెలిసింది ఎన్నో, తెలియవలసింది ఇంకెన్నో. అంటే ఆయనకి ఎంతో తెలుసు, అయినా సరే ఇంకా ఎన్నో నేను తెలుసుకోవాలి అని ధ్యానం చేస్తున్నారంటండి. ఇంకా పైన ఇంకేదో ఉంది, దాన్ని కూడా తెలుసుకోవాలని ధ్యానం చేస్తున్నానని చెప్పారంట శివుడు. శ్రీ ఓలేటి వెంకటేశ్వరరావు గారని అద్భుతమైన కర్ణాటక సంగీతజ్ఞులు ఉండేవారు. సంగీత మహాగురువు గారైన డాక్టర్ శ్రీపాద పినాకిని గారి దగ్గర అధికంగా నేర్చుకుని ఆయన్ని ప్రధానంగా తీసుకున్నారంటండి ఈయన. ఈ వెంకటేశ్వరరావు గారు ముంబైకి వెళ్లి సంగీత కచేరీ చేశారు. షణ్ముఖానంద హాల్లో అందరూ చాలా బాగుందన్నారు. అక్కడ ఆయన పరిచయం చేసేటప్పుడు ఈయన గురువు గారు శ్రీపాద పినాకపాణి అని చెప్పారంట. అదేంటండి మీ గురువు శ్రీపాద పినాకపాణి గారా అని చాలా మంది అడిగారంట. మీ గొంతు చాలా బాగుంది, పినాకపాణి గారి గొంతు మరీ ఇంత మధురంగా ఉండదు అని ఈయనతో అన్నారంట. వాళ్ళవి ఏవో అపోహలు. అప్పుడు ఓలేటి వారు చెప్పారు, అప్పుడు ఆయన చెప్పారంటండి, పిచ్చోళ్ళారా, మీకు నేను గొప్పవాడిని, కానీ నాకు ఆయన గొప్పవాడు. ఆయన గొప్పతనం మీకు ఎలా తెలుస్తుంది? ఆయన గొప్పతనం నాకే తెలుస్తుంది. మీ సంగీత మేధస్సు నా గొప్పతనం వరకే పరిమితం. చూడండి, మనకి కొంతమంది ఎంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారండి. అయితే వాళ్ళ శిష్యుడు ఎవరో ఉన్నారనుకోండి, ఆ శిష్యుడు చెప్పేది బాగా నచ్చుతుంది వీళ్ళకి, నచ్చి ఈయన గొప్ప ఆయన అనుకుంటాడు. కానీ ఈ శిష్యుడు యొక్క గురువు ఎవరున్నారు, వీళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇంకో గురువు ఉంటాడు కదండి, ఆయన ఇంకా నాలెడ్జ్ ఉంటుంది, ఆయన గురించి వీళ్ళకి తెలియదు. తెలియక ఏమంటారు, మీరే గొప్ప అంటూ ఉంటారు ఆ మధ్యలో ఉన్న గురువుని. అందుకని మనకి ఎప్పుడైతే ఇంకా ఇంకా ఏదో ఉంటది, ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ఏదో ఉంటది. ఈ దేవతలంతా పరమశివుడి వరకే పరిమితం, పరమశివుడికి ఇంకా ఎన్నో అపరిమితం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ జ్ఞానం చిలువలు పలువులుగా అనంతంగా విస్తరిస్తూనే ఉంటుంది. జ్ఞాన క్షేత్రానికి మించిన క్షేత్రం లేదు. ఆత్మక్షేత్రం చాలా సింపుల్, ఒకే పదంలో చెప్పవచ్చు.
వీఆర్ నాట్ బాడీ, వీఆర్ ఆత్మ అని. వెరీ సింపుల్. కానీ ఈ జ్ఞానక్షేత్రం ఎంతటి విస్తారమైందో. సంగీత జ్ఞానం, పాకశాస్త్ర జ్ఞానం, మృదంగం నేర్చుకోవాలి, క్రికెట్ నేర్చుకోవాలి. శ్రీకృష్ణుడు వచ్చాడు హాకీ ఆటకు. ఆయన చూడటానికి నేర్చుకోవటానికి వచ్చి ఉంటాడు. ఆ ఆట గురించి ఆయనకి కొంత తెలుసు, కొంత తెలియదు. వీళ్ళు ఎలా ఆడతారు కొంత నేర్చుకుందాం. శ్రీకృష్ణుడికి పని లేక అక్కడికి రాలేదు, ఆటకి నేర్చుకుందామని వచ్చాడు. భోగం జ్ఞానం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడాను, ప్రతి ఆత్మ కూడా అనంతంగా ఈ జ్ఞాన సంపద కోసం అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆత్మ ప్రయాణంలో మొదటి కారణం నేర్చుకోవడం కోసం, రెండవ కారణం భోగం కోసం, ఎంజాయ్మెంట్. కృష్ణుడు అక్కడికి వచ్చింది హాకీ ఆటను ఎంజాయ్ చేయడానికి, హాకీ ఆటను నేర్చుకోవడం కోసం కూడా వచ్చాడు. అంటే మనం ఒకటి రెండు ఎందుకు వచ్చాము? ఒకటి ఆనందం పొందడం కోసం, రెండవది జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చాం మనం. రెండు సరిసమానమైన క్షేత్రాలు. ఈ ఎంజాయ్ చేయటం అనేది భోగక్షేత్రం, ఈ రోజు జ్ఞానక్షేత్రం నేర్చుకోవటం అనే క్షేత్రం. ఆత్మక్షేత్రం, జ్ఞానక్షేత్రం, భోగక్షేత్రం. ఆత్మ ఉన్నది నేర్చుకోవడం కోసం, భోగించడం కోసం. ఆత్మ అన్నది ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ భోగంలో ఉంటుంది, ఎంత ఎక్కువ భోగంలో ఉంటే అంత ఎక్కువ నేర్చుకోగలిగిన శక్తి కలిగి ఉంటుంది. భోగం ద్వారా ఒకానొక మనిషికి తృప్తి వస్తుంది. ఆ తృప్తి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఏకాగ్రతతో నేర్చుకుంటాడు. ఇంకొంచెం నేర్చుకున్నప్పుడు జ్ఞానం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ప్రతిదీ జ్ఞానమే. ఈ జ్ఞానక్షేత్రంలో అనంతమైన శాఖలు ఉన్నాయి. మాట్లాడడం నేర్చుకోవాలి, ఆలోచించడం నేర్చుకోవాలి, నిద్రపోవటం నేర్చుకోవాలి, తినటం నేర్చుకోవాలి, వంట చేయటం నేర్చుకోవాలి, వడ్డించడం నేర్చుకోవాలి, కూర్చోవడం నేర్చుకోవాలి, నడవటం నేర్చుకోవాలి, సభా మర్యాదలు తెలిసి ఉండాలి, సంఘంలో సరైన పౌరుడుగా ఉండాలి, స్వతంత్రంగా జీవించగలిగే జ్ఞానం ఉండాలి, అందరితో కలిసిమెలిసి జీవించే జ్ఞానం ఉండాలి, ప్రత్యేక సందర్భాల్లో ఒక్కొక్కసారి కోరికలను తగ్గించుకునే జ్ఞానం ఉండాలి. ఎన్ని రకాల జ్ఞానాలు లెక్కలేదు. కంప్యూటర్ జ్ఞానం ఉండాలి, ఇంటర్నెట్ జ్ఞానం ఉండాలి, డ్రైవింగ్ జ్ఞానం ఉండాలి, కొండెక్కాలి, ఎలా కొండెక్కాలి, ప్రతిదీ జ్ఞానమే. అంటే అన్ని రకాలు, ఇది వచ్చు ఇది రాదు అని కాకుండా ప్రతిదీ నేర్చుకోవాలి. ఈ మైక్ లో మాట్లాడుతున్నాను, దగ్గరగా మైక్ పెట్టుకుని మాట్లాడాలా, దూరంగా పెట్టుకుని మాట్లాడాలా, ఇది జ్ఞానమే. మొదట్లో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, వణుకుతాం, సభలో మాట్లాడడం చేత కాదు. కానీ తినగా వేము తీయగనుండు, అనగా అనగా రాగమతిశయిల్లు, సాధనతో సమకూరు పనులు ధరణిలోన. మాట్లాడుతూ ఉంటే మైక్ ఎంత దూరంలో పెట్టుకోవాలో తెలుస్తుంది. ఏదైనా చూడండి, ముందు మనకు రాదు అనుకుంటాం, కానీ ఎప్పుడైతే దాన్ని సాధన చేసి ఎప్పుడైతే సాధన చేస్తామో ఏదైనా సాధించగలము. అలాగే ప్రతి విషయము జ్ఞానమే. ధ్యాన విజయోత్సవాలు చేయాలి. ఎలా చేయాలి? డబ్బు ఎలా సమకూర్చుకోవాలి, అంతమందికి భోజనం ఎలా పెట్టాలి, ఎవరిని వెళ్ళి దేహి అని అడగాలి, ఎలా దేహి అని అడగాలి, ఎంతలో సర్దుకోవాలి, ఎంతలో సర్దుకోకూడదు, సామ దాన దండ భేద ఉపాయాలు ఉపయోగించి కార్యాన్ని ఎలా సాధించుకోవాలి. సామం అంటే ఏంటి? ఫస్ట్ సామదాన దండ భేదాలు అంటారు కదండి. సామం అంటే ఏంటి? మంచి మాటలు చెప్పి బతిమలాడుకుంటా అడగాలి, నాకు ఈ పని చేసి పెట్టు అని. అది అవ్వలేదు అనుకోండి, తర్వాత దండం ఉపయోగించాలి. దండం అంటే వాళ్ళు కొంచెం గిఫ్ట్లు ఇస్తూ, చిన్నపిల్లలు మన పిల్లలు అనుకోండి, చాక్లెట్ ఇచ్చి ప్లీజ్ ఇది ఇస్తాను, ఇది చెయ్యని అంటే కొన్ని కన్సెషన్లు, డిస్కౌంట్లు ఇస్తూ ఉండడం. అలా కూడా ఆ పని అవ్వలేదు అనుకోండి, అప్పుడు భేదం. దండం అంటే శిక్షించడం, అంటే బూతులు తిట్టడమో, లేకపోతే శాపనార్థాలు పెట్టడమో, కొట్టడమో చేసి అది దండం. అలా కూడా వర్క్ అవ్వలేదు అనుకోండి, ఇక భేదం. ఇంకా నీతో మాట్లాడడం దూరంగా, వాళ్ళకి దూరంగా ఉండడం. అలా అలా ఇది అన్నిటికంటే తీవ్రమైంది దండం అనేది, భేదం అనేది. ఈ భేదం అంటే వాళ్ళకి దూరంగా ఉంటూ అలా అయినా సరే అది చేయడానికి, ఆ కార్యం చేసుకోవడానికి, ఆ పని చేయడానికి ప్రయత్నించడం. సామ దాన దండ భేద ఉపాయాలు, ఇవన్నీ ఉపాయాలు. వీటిని ఉపయోగించుకుని ఒకానొక కార్యాన్ని ఎలా సాధించుకుంటాం అంటే ఎంత గొప్ప జ్ఞానం. ఈ జ్ఞానక్షేత్రం ఎంత విస్తారమైనదో తెలుసుకుంటూనే ఉండాలి. సవిరామ పరిశ్రమ. అలాగే ఎప్పుడూ పరిగెత్తుతూ ఉంటే నువ్వు క్రింద జారి పడతావు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. అవిరామ పరిశ్రమ ఉండకూడదు, సవిరామ పరిశ్రమ ఉండాలి. దేనికైనా సరే మధ్యలో కొంచెం రెస్ట్ ఇవ్వాలంటండి. మరి ఎంతసేపు విరామం తీసుకోవాలి? విరామం వెరీ వెరీ ఇంపార్టెంట్, పరిశ్రమ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు విరామం ఉండాలి, ఎప్పుడు పరిశ్రమ ఉండాలి, రెండు సరి మోతాదుల్లో ఎలా కలిసిమెలిసి ఉండాలి. చూసారా? అంటే జ్ఞానక్షేత్రం ఎంత విస్తారమైన క్షేత్రమో. లౌకిక జ్ఞానం వాడికి ప్రపంచ జ్ఞానం ఉందయ్యా, వాడికి ఎలా మాట్లాడాలో తెలుసు, కానీ వాడికి ఆత్మజ్ఞానం లేదు. అంటే లౌకిక జ్ఞానము ఉండాలి, ఆత్మజ్ఞానము ఉండాలి. ఇంట్లో కొడుకు చచ్చిపోతే ఏడ్చేస్తున్నాడు, ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఏడవడు. ఏడ్చేవాడు ఆత్మజ్ఞానం లేనివాడు, పండితుడు కానివాడు అపండితుడు. ఎందుకు అపండితుడు? వాడు కంప్యూటర్లో పండితుడు, కానీ కొడుకు చచ్చిపోతే ఏడుస్తున్నాడు. వాడు ఆత్మజ్ఞానంలో పండనివాడు, అపండితుడు. అయితే కంప్యూటర్లో వాడు మేధావి, జ్ఞాని. ఉదాహరణకు మా అన్నగారు ఉన్నారు, పత్రి సార్ చెప్తున్నారన్న. మా అన్నగారు ఉన్నారు, ఆయన 30 ఏళ్ళకే ఇంజనీరింగ్ లో పిహెచ్డి చేశారు, మరి ఇంగ్లాండ్ నుంచి. అపారమైన మేధో సంపత్తు ఉంది, కానీ ఆత్మజ్ఞానం మటుకు లేదు. చికెన్లు తింటాడు, మటన్లు తింటాడు, ఒళ్ళంతా సొరియాసిస్తో ఉంటాడు, డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాడు, మందులు తీసుకుంటాడు,
ధ్యానం చేయమంటే చేయడు. ఎందుకంటే ప్రాపంచిక జ్ఞానం ఉంది, కానీ ఆత్మ జ్ఞానం ముఖ్యం. ప్రాపంచిక జ్ఞానంలో పండితుడు, కానీ ఆత్మజ్ఞానంలో అపండితుడు. సకల విద్యా పారంగతులు. కొంతమంది ఆత్మజ్ఞానంలో పండితులు ఉంటారు, అయితే లౌకికంగా మాట్లాడడం చేత కాదు, లౌకికంగా పనులు చేయించడం చేత కాదు. స్వంత కొడుకు చచ్చిపోతే నవ్వుతూ ఉంటాడు, ఏడవడు. ఆ ఆత్మజ్ఞానం ఉంది, కానీ వెళ్ళి ఒక పని చేసుకురావాలంటే నా వల్ల కాదంటాడు. అంటే లౌకిక జ్ఞానం లేదు. అన్ని రకాల జ్ఞానాలు ఉండాలి, అన్నీ కావాలి మనిషికి. సకల విద్యా పారంగతులం కావాలి, సకల కళాకోవిదులం కావాలి. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ఎప్పుడు నిరంతరం జ్ఞానక్షేత్రాన్ని 360 డిగ్రీస్లో అలా విస్తారం చేస్తూ ఉండాలి. ప్రతిదీ నేర్చుకుంటూ ఉండాలి. మానవుడు అంటే ఆత్మ ప్లస్ మనసు. ఒక స్వామి చెప్పారు, ఒక చీమ దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను అని చెప్పి. ఆ చీమ తన బరువు కన్నా 10 రెట్లు లాగుతోంది. మరి ఈ మానవుడు 70 కేజీలు వాళ్ళు 50 కేజీలు ఎందుకు లాగలేరు? లాగగలరు. ఆ ఏకాగ్రత ఉంటే ప్రతి చీమ, ప్రతి ఏనుగు, ప్రతి చేప ఏదైనా కానీ ప్రకృతిలో ధ్యానంలోనే ఉంది. దానికి మనస్సు లేదు, ఆత్మ ఒక్కటే ఉంది. మానవుడు అంటే మనస్సు కలిగిన వాడు. మానవుడు ఆత్మ ప్లస్ మనస్సు. ఈ మనస్సు క్షీణింప చేస్తూ ఉంటుంది ఆత్మ యొక్క శక్తిని. ఈ మనస్సు నిర్మానుష్యమైనప్పుడు, నిర్మలమైనప్పుడు మళ్ళీ ఆత్మశక్తి తేజోవంతం అవుతుంది. ఆ చీమలాగా తాను కూడా 10 రెట్ల బరువును లాగగలుగుతాడు. నేను నేర్చుకుంటూనే ఉంటాను. నా చేత అందరూ తిట్లు తింటూ ఉంటారు. ఒక కామా సరిగ్గా ఉండదు, కరెక్షన్స్ లో ఫుల్ స్టాప్ ఉండదు, తిట్లు తింటూ ఉంటారు. కామా సరిగ్గా ఉండాలి, ఫుల్ స్టాప్ సరిగ్గా ఉండాలి. నాకు అన్నీ తెలుసా అంటే నాకు అన్నీ తెలియవు. అయితే కొన్ని విషయాల్లో నాకు తెలిసినంత మీకు తెలియదు. నేను సంగీతం నేర్చుకున్నాను, నాకన్నా బాగా పాడేవాడు లేరా అంటే లక్షల మంది ఉన్నారు. కనుక నేను నేర్చుకోవాలి. సంగీతంలో నేను ఇంకా మాధుర్యంగా పాడాలి, ఇంకా టెక్నికల్ గా పాడాలి. కనుక నేను నేర్చుకునేది ఎంతైనా ఉంది. నేను ప్రతిదీ నేర్చుకుంటూనే ఉంటాను. నేను ప్రతి మనిషి దగ్గర నేర్చుకుంటూనే ఉంటాను. ప్రతి విషయం నేర్చుకుంటూనే ఉంటాను. నాకు తెలిసిన ప్రతి విషయం నేర్పిస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరికి ప్రతి నిమిషం, ప్రతి క్షణం నేర్పిస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరి నుంచి ప్రతి నిమిషం, ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉంటాను. అందరి యొక్క జ్ఞాన క్షేత్రాన్ని విస్తరింప చేయటమే నా యొక్క జీవిత లక్ష్యం. నా స్వంత జ్ఞానాన్ని విస్తరింప చేసుకోవడమే నా జీవిత లక్ష్యం. నేనేం నేర్చుకోవాలి? నేను నేర్పించేది ఏమిటో నేను నేర్చుకోవాలి. ఈవిడ ఈవిడికి ఎలా ధ్యానం చెప్పాలి? ఆ చిన్న పిల్లవాడికి ఎలా ధ్యానం చెప్పాలి? రామన్ అడిగితే ఎలా ధ్యానం చెప్పాలి? రీసెర్చ్ స్కాలర్కి ఎలా చెప్పాలి? గొప్ప అవధాని గారు ఉన్నారు, వారికి ఎలా చెప్పాలి అంటే అందరికీ ఎలా చెప్పాలో నేను రకరకాల ప్రయోగాలు చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నా దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, పక్కవాడి నుంచి నేర్చుకున్నాను. అంతే కదండి. ధ్యానం చెప్పాలంటే అందరికి ఒకేలా చెప్పామనుకోండి అర్థం కాదు. వాళ్ళు ఎలా ఉన్నారో చూసి దాన్ని బట్టి మనం వాళ్ళ వాళ్ళ లెవెల్కి వెళ్ళి చెప్పాలి. మనం చిన్నపిల్లడికైతే చిన్నపిల్లలాగా, పెద్ద ఒక ప్రొఫెసర్ అయితే ఆ ప్రొఫెసర్ చెప్పే లెవెల్లో ఆ టైప్లో మనం నేర్చుకోవాలంటే నేర్పించడం కూడా ధ్యానం జ్ఞానం. ఈ నేర్చుకోవటం అన్నది ఇదే జ్ఞానక్షేత్రం. నేర్పించడం ఎలాగో నేర్చుకోవాలి, నేర్చుకోవటం ఎలాగో నేర్చుకోవాలి. ఏకసంధాగ్రహి. మనసు శూన్యంగా ఉంటేనే వాడు ఏకసంధాగ్రాహి అవుతాడు. మనసు శూన్యం చేసుకుని ప్రతీదీ గ్రహిస్తాడు. కనుక ఈ జ్ఞానక్షేత్రానికి మూలమైనది ధ్యానక్షేత్రం. ధ్యానం వల్లనే జ్ఞానం. ధ్యానం లేకుంటే అంతా అజ్ఞానమే. ధ్యానం 5 కేజీలు ఉంటే జ్ఞానం 5 కేజీలు. ధ్యానం 500 కేజీలు ఉంటే జ్ఞానం 500 కేజీలు. ధ్యానం 5 లక్షల కేజీలు ఉంటే జ్ఞానం 5 లక్షల కేజీలు. అంటే మనం ఈ జ్ఞానాన్ని సరిగ్గా తీసుకోవాలంటేనండి, ఖచ్చితంగా ఆ ఎనర్జీ ఉండాలంటే మనం ఆ ధ్యానం చేయాల్సిందే. ధ్యానం చేయడం ద్వారానే జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాము. జ్ఞానం అంటే ముక్తి. ముక్తి అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు, అది అనంతమైన ప్రవాహం. అలా ధారాపాతంగా పోతూ ఉంటుంది. ధ్యానం కూడా అంతే, జ్ఞానం కూడా అంతే. ఎంత ధ్యానం చేస్తే అంత జ్ఞానం వస్తూ ఉంటుంది. ఎంత జ్ఞానం వస్తూ ఉంటే అంత ముక్తి వస్తుంటుంది. ధ్యానం, జ్ఞానం, ముక్తి ఇవి అనంతమైన క్షేత్రాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ జ్ఞాన క్షేత్రం అన్నది నేర్చుకునే క్షేత్రం, మరి జ్ఞానాన్ని విస్తరింప చేసుకునే క్షేత్రం. దీనికి మౌలికమైన క్షేత్రం ధ్యానం. కనుకనే మనం అందరినీ ధ్యానులుగా చేయమని కోరుకుంటున్నాం. ధ్యానం చేస్తే జ్ఞానాన్ని విస్తరింప చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ధ్యానులమయ్యాం కనుక. ధ్యాని కాని వాడు జ్ఞాని కావడం చాలా కష్టం. ధ్యాని అయిన వాడు జ్ఞాని కావడం ఏ ఫీల్డ్లో అయినా కూడాను చాలా సులభం. మన పిల్లలకు ధ్యానం నేర్పిద్దాం. అప్పుడు వారు తమ స్వంత జ్ఞానాన్ని తాము హాయిగా సమీకరించుకుంటారు. వారికి జ్ఞానాన్ని నేర్పించరాదు, ఫస్ట్ ధ్యానాన్ని నేర్పించాలంటే పిల్లలకి జ్ఞానం కంటే ముందు. ధ్యానం నేర్పించకుండా జ్ఞానం నేర్పించాలని పోతారు. ధ్యానం లేని శిష్యుడు శిష్యుడే కాదు, ధ్యానం లేని స్టూడెంటే కాదు. వీడికే జ్ఞానం లేదు. ధ్యానం లేని బోధకుడు బోధకుడే కాదు. ధ్యాన క్షేత్రం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అన్నది జ్ఞానానికి ప్రాథమికమైనది. ధ్యాన క్షేత్రం అనేది అత్యంత మౌలికమైన క్షేత్రం. ధ్యాన క్షేత్రం అన్నది చాలా చాలా సింపుల్. కేవలం శ్వాసతో ఉండండి, మనస్సు శూన్యమైపోతుంది. అంతే. ధ్యాన క్షేత్రం చాలా సింపుల్. ధ్యాన క్షేత్రం అనంతమైనది. ధ్యాన క్షేత్రం కళ్ళు రెండు మూసుకో, చేతుల్లో చేతులు పెట్టు, శ్వాస మీద ధ్యాస పెట్టు, మనస్సు నిర్మలమైపోతుంది. అంతే.
ఆత్మక్షేత్రం చాలా సింపుల్, ధ్యాన క్షేత్రం చాలా సింపుల్. రెండే రెండు ముక్కలు. శ్వాసానుసంధానం ద్వారా ఫస్ట్ స్థిర సుఖాసనం తీసుకో, తర్వాత శ్వాసానుసంధానం చేస్తూ ఉండు. మనస్సు నిర్మలంగా ఉంటుంది, చిత్తవృత్తులు నిరోధం అవుతాయి. ఆ తర్వాత మొత్తం అంతా తెలుస్తుంది. కనుక జ్ఞానక్షేత్రం అనేది ఒక సువిస్తారమైన క్షేత్రం అని ప్రతిదీ తెలుసుకుంటూ ఉండాలి. అనుక్షణం తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరికి నేర్పిస్తూ ఉండాలి. ఇది ఈ జ్ఞానక్షేత్రానికి సంబంధించిన జ్ఞానం అండి. ఈరోజు ఆత్మక్షేత్రం, జ్ఞానక్షేత్రం గురించి తెలుసుకున్నాం. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.